మ్యాథ్స్ 2A ఎగ్జామ్ కి ఇంకా 3 డేస్ మాత్రమే ఉందా? ప్రిపరేషన్ కంప్లీట్ కాలేదని టెన్షన్ పడుతున్నావా? డోంట్ వరీ, నేను ఈ వీడియోలో చెప్పే స్ట్రాటజీ మీరు ఫాలో అయితే లాస్ట్ 3 డేస్ లో కూడా మీరు పాస్ అవ్వడం కాకుండా మీరు 60+ కూడా స్కోర్ చేయగలరు. బట్ ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకండి, బికాస్ నేను లాస్ట్ లో చెప్పే చాప్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఏమాత్రం లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. సో హాయ్ స్టూడెంట్స్, నేను మీ కిరణ్ అన్న. లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ కోసం ఎస్పెషల్లీ ఏపీ అండ్ టీఎస్ ఇంటర్ స్టూడెంట్స్ కి ఈ మ్యాథ్స్ 2A ఫుల్ స్ట్రాటజీ వీడియో ప్రిపేర్ చేశాను. నేనైతే మన మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్సో నోట్స్ ని అనలైజ్ చేసుకొని మీకు స్కోరింగ్ ప్లాన్ అనేది సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే ఈ వీడియోని 4 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాను మీ కన్వీనియన్స్ కోసం. సో హియర్ కమ్స్ ద పార్ట్ 1, ఎగ్జామ్ రియాలిటీ. ఫస్ట్ ఒక హానెస్ట్ మ్యాటర్ చెప్తాను. ఓన్లీ 3 డేస్ లో మీరు ఎంటైర్ సిలబస్ అనేది కంప్లీట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కాబట్టి ఇలాంటి టైంలో స్మార్ట్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఆల్సో మోస్ట్లీ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ని మీద ఫోకస్ చేస్తారు. సింపుల్, మీరు కూడా ఇలాగే చేయాలి. హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ ఈ 3 డేస్ మీరు ఫాలో అవ్వాలి. పార్ట్ 2, చాప్టర్ ప్రయారిటీ. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న పార్ట్ ఇదే. సో జాగ్రత్తగా మీరు వినండి. ఆల్సో నోట్స్ కూడా ఎక్కడైనా రాసుకోండి ఇవి. సో మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిన చాప్టర్ వచ్చేసి మ్యాట్రిసెస్. సో ఇదైతే మీకు మస్ట్ అండ్ డూ చాప్టర్ అనమాట. సో ఇందులో మీకు కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ చెప్తాను. రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ కానీ, సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఫైండ్ ఎక్స్ ప్రాబ్లమ్స్, క్రామర్స్ రూల్, గాస్ జార్డన్ మెథడ్, ఇలా కొన్ని మెథడ్స్ ఉంటాయి ఇంపార్టెంట్ ఇవి. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఈ 3 డేస్ కూడా. 3 డేస్ అని కాదు, మీకు షెడ్యూల్ చెప్తాను నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి, అలాగని కూడా. సో మీరైతే ఈ చాప్టర్ కంపల్సరీగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రయారిటీ 2 గురించి మాట్లాడుకుంటే దట్ ఈస్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. అండ్ ఈ చాప్టర్లో మీరు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చూసుకుంటే అరేంజింగ్ డిజిట్స్ కానివ్వండి, కమిటీ ప్రాబ్లమ్స్, సర్క్యులర్ అరేంజ్మెంట్స్, బనానా టైప్ సమ్స్, క్రికెట్ టీమ్ సెలెక్షన్. సో మీకు ఈ చాప్టర్లో ఏంటంటే మెయిన్లీ ఫార్ములా ఎంత క్లారిటీ ఉంటుందో అంత బాగా మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలరు. సో ఇది కూడా సెకండ్ ప్రయారిటీ కింద పెడుతున్నాను, మస్ట్ అండ్ డూ. అండ్ నెక్స్ట్ చాప్టర్ చూసుకుంటే మీకు వచ్చేసి ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ. సో ఇందులో మీరు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చూసుకుంటే కాయిన్స్ అండ్ డైస్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, కండిషనల్ ప్రాబబిలిటీ, ఇండిపెండెంట్ ఈవెంట్స్, ఇవన్నీ కూడా ఏంటంటే షార్ట్గా స్కోరింగ్ చేయొచ్చు మీరు. అండ్ పార్ట్ 4 వచ్చేసి మీకు బైనామియల్ థీరం. ఇందులో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూసుకుంటే ఆర్త్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయడం, మిడిల్ టర్మ్, కోఫిషియంట్, ఇండిపెండెంట్ టర్మ్, ఇంకా ఉంటాయి మీరు కాన్సెప్ట్స్ అనేవి. మీకు ఇవన్నీ కూడా నేను లిస్ట్ చేశాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనే ఒక డాక్యుమెంట్ చేసి మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. అండ్ మీరు ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా పక్కాగా ప్రాక్టీస్ చేయాలి టు గెట్ ది డిజైర్డ్ మార్క్స్ అనమాట. ప్రియారిటీ నెంబర్ 5 వచ్చేసి మీకు క్వాడ్రాటిక్ అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. అండ్ ఈ చాప్టర్లో ఏంటంటే మీరు కొన్ని సెలెక్టివ్గా చేయండి టైం బట్టి. అండ్ లాస్ట్ ప్రయారిటీ వచ్చేసి పార్షియల్ ఫ్రాక్షన్స్ అండ్ లాగరిథమిక్ సిరీస్ ఉంటాయి కదా, వీటికి ఇవ్వండి. బికాస్ ఇందులో అంతగా మీకు స్కోరింగ్ ఉండదు. సో మీరు లాస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. టైం ఉంటేనే చేయండి, లేకపోతే అసలు న్యూ కాన్సెప్ట్స్కి టచ్ చేయదు అసలు. అండ్ నెక్స్ట్ పార్ట్ 3, ఈ 3 డేస్కి మీరు ఏమైతే ప్లాన్ ఉండాలో అది మీకు షెడ్యూల్ చేసి మీకు ఇస్తున్నాను. దట్ ఈస్ ది పార్ట్ 3. డే 1 వచ్చేసి మీరు ఫోకస్ చేయాల్సింది ఆన్ మ్యాట్రిసెస్ కాన్సెప్ట్స్ ప్లస్ వెరీ షార్ట్ ఆన్సర్స్. ఆఫ్టర్నూన్ వచ్చేసి మీరు మ్యాట్రిసెస్లో షార్ట్ ఆన్సర్స్ యాజ్ వెల్ యాజ్ ది లాంగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి కూడా మీరు చేయాలి. అండ్ నైట్కి వచ్చేసరికి మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి రివిజన్ చేయండి. సో మీకు డే 1లో అయితే కంప్లీట్గా మ్యాట్రిసెస్ కంప్లీట్ అయిపోవాలి. సో మీకు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు సాల్వ్ చేసే విధంగా మీరు రెడీ అయిపోవాలి. అండ్ డే 2లో చూసుకుంటే మీకు మార్నింగ్ అంతా కూడా పర్ముటేషన్స్, ఫార్ములాస్ అండ్ బేసిక్స్ బాగా చూసుకోండి. ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇచ్చిన మెటీరియల్లోని, అవి మీరు అన్ని ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి మీరు ఈ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అలాగే ప్రాబబిలిటీ మీద స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవాలి. ఇది డే 2 ఒక ప్లాన్ అనమాట. సో ఇక్కడ దాకా మీకు ఆల్మోస్ట్ ఒక 3 ఇంపార్టెంట్ చాప్టర్స్ కవర్ అయిపోయాయి విత్ గుడ్ వెయిటేజ్ అనమాట. అండ్ డే 3 చూసుకుంటే మీకు ఫైనల్ డే. మీరు మార్నింగ్ వచ్చేసి బైనామియల్ ఇంపార్టెంట్ సమ్స్ చేయండి. బికాస్ కొన్ని సిరీస్ ఉంటాయి, అవే ఇంపార్టెంట్ రిపీట్ అవుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్ కూడా, అవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఆఫ్టర్నూన్ చూసుకుంటే మీకు ఓన్లీ రివిజన్ ప్లస్ ఫార్ములాస్ ఇవే మీరు చూసుకోవాలి. ఆఫ్టర్నూన్ చూసుకుంటే ఏవైతే వీక్ చాప్టర్స్ ఉంటాయో అవి సెలెక్ట్ చేసుకొని మీరు చేయండి. అండ్ ఈవినింగ్ అంతా మీరు అసలు కొత్త చాప్టర్స్ టచ్ చేయొద్దు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నవన్నీ కూడా ఒకసారి రివైజ్ చేయండి, రివిజన్ చేయండి. డోంట్ స్టార్ట్ ఎనీ న్యూ చాప్టర్. అండ్ ఫైనలీ పార్ట్ 4, ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీ. మ్యాథ్స్ ఎగ్జామ్ అనగానే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎగ్జామ్ హాల్లో బాగా ప్యానిక్ అయిపోతారు. దానివల్ల ఏంటంటే ఈజీ క్వశ్చన్స్ కూడా తప్పులు చేస్తారు. సో కొన్ని టిప్స్ చెప్తాను, అవి ఫాలో అవ్వండి సో దట్ మీరు ఆ మిస్టేక్స్ ని ఇగ్నోర్ చేయొచ్చు. టిప్ 1, ఫస్ట్ అయితే మీరు పేపర్ మొత్తాన్ని ఒకసారి స్కాన్ చేసుకోండి. టిప్ నెంబర్ 2, చిన్న క్వశ్చన్స్ మాత్రమే ఫస్ట్ అటెంప్ట్ చేయండి. టిప్ నెంబర్ 3, ఎక్కువ స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ రాయండి. బికాస్ ఎన్ని స్టెప్స్ ఉంటే మ్యాథ్స్ లో అంత మంచిగా
స్కోర్ వస్తుంది. అలా అని చెప్పేసి మరీ లెందీగా చేసుకోవద్దు. టిప్ నెంబర్ 4 వెరీ ఇంపార్టెంట్. మీరు ఆన్సర్ కరెక్ట్ కాకపోయినా సరే స్టెప్స్ రాస్తే హాఫ్ మార్క్స్ గ్యారంటీ. సో మై డియర్ స్టూడెంట్స్, ఇంకా టైం ఉంది. ఈ 3 days కూడా ఫోన్, సోషల్ మీడియా మొత్తం పక్కన పెట్టేయండి. ఫోన్ అయితే మీరు ఇలా ప్రొడక్టివిటీగా వాడండి, లైక్ మెటీరియల్స్ చూసుకోవడానికి కానీ ఇలాంటివి వాటికే యూజ్ చేయండి. కొంచెం సీరియస్నెస్ తెచ్చుకోండి. ఈ 3 days మీరు ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయగలరు. మోస్ట్ ఇంపార్టెంట్లీ కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయండి. అస్సలు పానిక్ అవ్వద్దు. అండ్ ఆల్సో ప్రాక్టీస్ ఎంత అయితే అంత చేయాలి మీరు. సో ఎవరైతే ఈ మ్యాథ్స్ ఎగ్జామ్ కోసం చాలా భయపడుతున్నారో వెంటనే మీ ఫ్రెండ్స్లో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో అప్కమింగ్ చాలా వస్తాయి. ఎంసెట్ కానివ్వండి, కాలేజ్ రివ్యూస్ కానివ్వండి, ఇలాంటివి అన్నీ వస్తుంటాయి విత్ క్వాలిటీ ఫోకస్డ్. సో మీరు ఇవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే తెలుసుకొని మీకు ఏం చేయాలో. సబ్స్క్రైబ్ నౌ అండ్ ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.